దర్శన్, శరణ్య రౌడీల నుంచి తప్పించుకొని ఒక అడవిలోకి వెళ్తారు. అడవిలో ఒక దగ్గర ఆశ్రయం పొందుతూ ఉంటారు. అక్కడ ఒక బామ్మ ఉంటుంది. ఆ బామ్మ దగ్గరకు దర్శన్ వెళ్ళి, "బామ్మ, మంచినీళ్ళున్నాయా?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. "మంచినీళ్ళా? లేవు బాబు. ఈత కల్లుంది. తాగుతావా?" అని చెప్పి బామ్మ దర్శన్‌ని అడుగుతూ ఉంటుంది. "కల్లా?" అని దర్శన్ షాకింగ్‌గా అంటూ ఉంటే, "కల్లు తాగితే మూత్రపిండాలు శుభ్రపడతాయి బాబు" అని బామ్మ చెప్తూ ఉంటుంది. "సరే బామ్మ, ఇవ్వండి" అని దర్శన్ అనుమానంగా అంటూ ఉంటాడు. ఇక బామ్మ ఒక చిన్న కుండలో ఈత కల్లు తీసుకొచ్చి దర్శన్‌కి ఇస్తుంది. ఇక దర్శన్ ఈత కల్లు తాగేస్తాడు. ఈత కల్లు తాగ్గానే, "బామ్మ, ఇంకొకటి ఇస్తావా?" అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. ఇక బామ్మ మరొక కుండలో ఈత కల్లు తీసుకొచ్చి ఇస్తుంది. ఇక దర్శన్ రెండోసారి కూడా ఈత కల్లు తాగి రూమ్‌లోకి వెళ్తాడు. శరణ్య నిద్రపోతూ ఉంటుంది. శరణ్యను చూసి, "ఇంత అందం ఇన్ని రోజులు నా కళ్ళ ముందే ఉందా?" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా శరణ్య సడన్‌గా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా దర్శన్ ఉంటాడు. దర్శన్‌ని చూసి శరణ్య కంగారు పడుతూ ఉంటుంది. "ఏంటండి అలా ఉన్నారు?" అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. "ఈరోజు నా కళ్ళకి నువ్వు ఎందుకింత అందంగా కనిపిస్తున్నావు?" అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. "ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు?" అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక దర్శన్ శరణ్య బుగ్గలను గిచ్చుతూ శరణ్యకు ముద్దు పెడుతూ ఉంటాడు. మరి అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో శరణ్య, దర్శన్ కళ్ళు మత్తులో ఒకటి కానున్నారా? ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.